హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తూ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన కూడా వెళ్ళడం జరిగింది. ముందుగా అసెంబ్లీలోకి ఎంటర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఇద్దరు కౌగలించుకోవడం ఈ రోజు అసెంబ్లీలో హైలైట్ అని చెప్పవచ్చు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా ఆయనను అవమానించి ఆ రోజు ధర్మరాజుల శపథం చేసి ముఖ్యమంత్రి అయ్యే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పేసి ధర్మరాజుల కౌరవ సభ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవడం జరిగింది. బయటకు వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టాడు. కేవలం అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే కాదు, అర్జునుడిని తోడుగా తీసుకొని వచ్చి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అర్జునుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడినప్పుడు వెకిలి నవ్వులు నవ్విన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నోటికొచ్చినట్టు తిట్టినప్పుడు వాళ్ళని ఆపకుండా శునకానందం పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా, అది కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ముందు ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి వస్తున్న సందర్భంలో వెక్కి ఏడుస్తూ ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అది కూడా ఆయన పేరు ఆయనే మర్చిపోయేంత బాధలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అన్నా కానీ, జగన్ అన్నా కానీ, జగన్మోహన్ అన్నా కానీ ఆ పార్టీ నేతలు వాళ్ళపై సీరియస్ అయ్యేవాళ్ళు. కానీ ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో నేను వైఎస్ జగన్మోహన్ అనే నేను మళ్ళీ అది గుర్తు చేసుకొని మళ్ళీ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పలికాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తూ స్పీకర్ దగ్గరకు వెళ్ళడం జరిగింది. అందుకే ఎప్పుడు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు. ఈ యొక్క మూమెంట్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఆ సభలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులను తిడుతుంటే వెకిలి నవ్వులు నవ్వేవారు. కాలం చూస్తూ ఊరుకోదు కదా. ఆ నవ్వులు నవ్విన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వెకిలి నవ్వులు నవ్విన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెక్కి ఏడ్చే పరిస్థితి కాలం తీసుకువచ్చింది. ప్రకృతి అనేది ఉంటది. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తుంటే ఎవరు చూడరని అందరూ అనుకుంటారేమో, కానీ ప్రకృతి మాత్రం వదిలిపెట్టదు. అందరికీ మిత్తితో సహా తీర్చి దూల తీరుస్తుంది.